నిర్బంధం, మాంగళ్యం, సూర్యాస్తమయం లాంటి బోల్డ్ సినిమాలతో యూట్యూబ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు, డైరెక్టర్ బండి సరోజ్ కుమార్. ఆయన తాజాగా నటించి డైరెక్ట్ చేసిన చిత్రం పరాక్రమం. మరి ఈ మూవీ ఆగస్టు 22న మనకు థియేటర్ లోకి వచ్చేసింది, ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. మరి పరాక్రమం సినిమా ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో థియేటర్ లో విడుదలయ్యే కొత్త సినిమాలకు సంబంధించిన రివ్యూ వీడియోస్, అలాగే ఓటీటీలో విడుదలయ్యే కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్ల గురించి మన ఛానల్లో అయితే రివ్యూస్ వస్తుంటాయి. మీరు గనక మన ఛానల్ ద్వారా కొత్త సినిమాలకు సంబంధించిన రివ్యూస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక రివ్యూలోకి వెళ్దాం. కథ విషయానికి వస్తే, లంపకలోవ అనే గ్రామంలో సత్యబాబు, బండి సరోజ్ కుమార్ అనే మానసిక స్థిమితం లేని వ్యక్తి నాటకాలు వేసుకుంటూ ఉంటాడు. అనుకోకుండా ఒకరోజు ఓ సంఘటన వల్ల భయంతో చనిపోతాడు. అతని కొడుకు లోవరాజు, బండి సరోజ్ కుమార్ కి కూడా నాటకాలు, క్రికెట్ అంటే పిచ్చి. ఆ ఊళ్ళోనే నెంబర్ 1 క్రికెటర్ లోవరాజు. రవీంద్ర భారతిలో వాళ్ళ నాన్న రాసిన పరాక్రమం అనే నాటకం వేయాలని హైదరాబాద్ కు వస్తాడు. ఊళ్ళో మునసబు అనే వ్యక్తికి లోవరాజు అంటే భయం. మునసబు కూతురు బుజ్జమ్మ లోవరాజు పరిచయంతో అతనిపై ఇష్టం పెంచుకుంటుంది. అతను హైదరాబాద్ వచ్చి నాటకం వేస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. మరోవైపు మునసబు కొడుకు నానాజీకి, లోవరాజుకి క్రికెట్ గొడవలు ఉంటాయి. మరి లోవరాజు హైదరాబాదులో నాటకం వేశాడా? అసలు మునసబకు లోవరాజు అంటే ఎందుకు భయం? మునసబు కూతురు ఎందుకు లోవరాజు నాటకం కోసం ఎదురు చూస్తుంది? మునసబు కొడుకుతో లోవరాజు క్రికెట్ గొడవేంటి? అసలు సత్యబాబు కథ ఏంటి? మరియు సత్యబాబు రాసిన పరాక్రమం అనే నాటకం కథ యొక్క సారాంశం ఏంటి అని తెలియాలంటే మనం పరాక్రమం సినిమాని థియేటర్ లో చూడాల్సిందే. ఇక సినిమా ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. బోల్డ్ సినిమాలు తీస్తాడనే పేరున్న బండి సరోజ్ కుమార్ గారు యూట్యూబ్ లో పలు సినిమాలు తీసైతే ఫేమస్ అయ్యిండు. తన కంటెంట్ లో బోల్డ్ పక్కన పెట్టి ఒక సినిమాతో థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిండు. పరాక్రమం మూవీ ఒక మామూలు రివెంజ్ కథ. తండ్రి పగను కొడుకు తీర్చుకునే కథ ఇది. కానీ కథనం మాత్రం అన్ని పాత్రల వైపు నుంచి చూపిస్తూనే గతాన్ని ప్రస్తుతానికి మధ్య చూపించిండు. దీంతో సినిమా అయితే ఆసక్తికరంగా ఉంటుంది. పరాక్రమం సినిమా మొదలైన తీరైతే నిజంగా ఆశ్చర్యానికి గురిచేసింది. కథలోని హైలైట్ పాయింట్స్ అన్ని ఇంటర్ కట్ షాట్స్ తో ప్లే అవుతూ టైటిల్స్ పడుతుంటే గూస్ బంప్స్ వచ్చినాయి. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది. అలానే మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ తోనే కథ ఓపెన్ చేసిన తీరు బాగుంది. సత్యబాబు పాత్ర ఉన్నంత వరకే ఎగ్జైటింగ్ గా ఉంటుంది. లోవరాజు పాత్ర పరిచయం చేసిన తర్వాత కథ అనేది కమర్షియల్ గా టర్న్ తీసుకుంటుంది. మధ్య మధ్యలో వచ్చే అద్భుతమైన డైలాగ్స్ మాత్రం ఆడిటోరియాన్ని రీసౌండ్ పెట్టించే రేంజ్ లో ఉన్నాయి. లోవరాజు పాత్ర ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి లవ్ లో ఫెయిల్ అయిన వ్యక్తిగా మాత్రమే మిగిలిపోవడం కాస్త మింగుపడిన విషయంగా మారుతుంది. ఇక పరాక్రమం సెకండ్ హాఫ్ కూడా ఎంతో మంచిగానే మొదలవుతుంది. ఇక తండ్రి అనుభవించిన కష్టం తెలిసినాక ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కొడుకుగా లోవరాజు నటన కూడా అద్భుతంగా ఉంటుంది. ఓ కళాకారుడి కొడుకు ఆ కళతోనే తన తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని పగ తీర్చుకోవడం అనే ఒక మంచి పాయింట్ ని అంతే గొప్పగా తెరకెక్కించడంలో దర్శకుడు కొంతవరకు అయితే సఫలమయ్యిందనే చెప్పాలి. ఇక ప్రీ క్లైమాక్స్ నుండి లోవరాజు పాత్ర వరుసగా చెప్పుకుంటూ పోయే డైలాగ్స్ బాగున్నాయి. ఇక క్లైమాక్స్ సన్నివేశాలు అయితే మంచిగానే వర్కౌట్ అయినాయి ఎమోషనల్. మరి బండి సరోజ్ కుమార్ గారి మీద ఇష్టం ఉంటే మాత్రం ఒకసారి తప్పకుండా చూడండి. ఇక నటన పరంగా ఇది బండి సరోజ్ కుమార్ కి అయితే వన్ మ్యాన్ షో మూవీ అనే చెప్పాలి. చాలా సన్నివేశాల్లో సరోజ్ కుమార్ యాక్టింగ్ అయితే ఫిదా అయిపోతాం. ఇక మిగతా నటీ నటులంతా ఆయా పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా బండి సరోజ్ కుమార్ కి మంచి మార్కులే పడతాయి. సినిమాలో ఉన్న డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అక్కడక్కడ డల్ అనిపించినా ఓవరాల్ గా ఓకే అనిపిస్తాయి. ఇక దర్శకుడిగా మాత్రం బండి సరోజ్ కుమార్ కి మంచి ఫ్యూచర్ ఉందనే చెప్పాలి. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే, ఎలాంటి బోల్డ్ కంటెంట్ తో కూడిన సంభాషణలు అయితే ఈ మూవీలో లేవు. అలాగే అసభ్యకరమైన సన్నివేశాలు కూడా లేవు. ఫ్యామిలీతో కూడా ఈ సినిమాని అయితే ఎంచక్కా చూడొచ్చు. వీలైతే చూడండి. సో ఫ్రెండ్స్, ఇది పరాక్రమం మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.